మత్తయి సువార్త 1:2 ఏమంటుందంటే అబ్రహాం ఇస్సాక్ కనను, ఇస్సాక్ యాకోబు కనను, యాకోబు యూదాను అతని అదంతా కూడా దాని మీద నేను చెప్పుంటా 2nd verse మీద. I spoke about the genealogy of Jesus Christ. మత్తయి సువార్త 1:1 సూపర్ ఉంటుంది మా వాక్యం ఈరోజు అంతే. I want to meditate on Matthew 1st chapter 1st verse. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశవాళి. The book of the generation of Jesus Christ, the son of David, the son of Abraham. దీన్ని నేను షార్ట్ గా చెప్తానా స్వీట్ గా ఉండడానికి. I'm just making it short. అబ్రహాము కుమారుడైన యేసు క్రీస్తు వంశవాళి. It is about the Jesus Christ, the son of Abraham. ఇక్కడ ఏమనుందంటే what it says, అబ్రహాము కుమారుడైన యేసు క్రీస్తు వంశవాళి. it is about the generation of Jesus Christ, who is the son of Abraham. చూడండి ఇక్కడ ఏమందంటే యేసు ప్రభు ఎవరంటే అబ్రహాము యొక్క కుమారుడే అని ఉంది బైబిల్లో. The Bible says Jesus is the son of Abraham. అర్థమవుతుంది మీకు. డైరెక్ట్ చేసేస్తే దాన్ని డైరెక్ట్ గా మీరు షార్ట్ చేసేస్తే అబ్రహాము యొక్క కుమారుడు యేసు ప్రభు. Now who is Jesus? If you just see it, is the son of Abraham. అరే క్లియర్ ఎంత మంచి రాసిండు దేవుడు. అబ్రహాము కుమారుడైన యేసు క్రీస్తు వంశవాళి. He is the son of Abraham and the generation. This is the generation of Abraham. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు. దావీదు పక్కన తీసేసిన ఎందుకంటే స్పీడ్ గా చేయడానికి. అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశవాళి. It is the genealogy of Jesus Christ, who is the son of Abraham. అరే సూపర్ అమ్మా. నా రూమ్ అంతా నైటింగ్ చదువుతా అంటే ఇది మెడిటేషన్ చేస్తా అంటే when I was meditating this, my whole room was filled with the glory of the Lord. ఇక్కడ చూడండి ఇప్పుడు. Now listen. అబ్రహాము యొక్క కుమారుడట యేసు ప్రభు అట. Jesus Christ is son of Abraham. అర్థమవుతుందా మీకు? అబ్రహాములో నుంచే యేసు ప్రభు వచ్చాడు. Now Jesus came out of Abraham. అందుకే దేవుడు అంటాడుగా పాపపు శరీరకంతా అబ్రహాము కుమారుడైన అంటే పాపపు శరీర ఆకారంతో మనిషిలాగా యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిండు. Now Jesus came in the bodily form. ఇక్కడ చూడండి ఇప్పుడు. Now see. కొంచెం లోపలికి వెళ్దాం. Now let's go deeper. ఇక్కడ ఫస్ట్ చాప్టర్ లోకి వచ్చేసరికి when you see this first chapter, ఇక గాబ్రియల్ వచ్చాడు. now angel Gabriel came. ఇక మేరీకి అపియర్ అయ్యాడు. He appeared to Mary. ఈ గాబ్రియల్ చెప్పిన మాటతో ఆమె కన్సీవ్ అయింది. with the word that Gabriel released, she conceived. అరే సూపర్ రెవల్యూషన్ ఏందంటే now the revelation here is ఫిజికల్ టచ్ లేకుండా సూపర్ న్యాచురల్ గా గాబ్రియల్ చెప్పిన మాటతో ఈమె కన్సీవ్ అయింది. without the interference of any man, only by the word of Gabriel, Mary conceived. అయితే అబ్రహాము కుమారుడుగా యేసు ప్రభు వచ్చిండు. now Jesus came as the son of Abraham. ఇక్కడ చూడండి ఇప్పుడు. now see. ఇక్కడ అబ్రహాం ఉన్నాడు. now Abraham is here. ఈయన కుమారుడుగా యేసు ప్రభు రావాలి. now Jesus has to come as his son. ఇక్కడ మేరీ దగ్గరికి దేవుని యొక్క వాక్యము గాబ్రియల్ దూత ద్వారా వచ్చింది. now the word came to through Gabriel to Mary. గాబ్రియల్ ఒక వాక్యాన్ని పలుకుతున్నాడు. now Gabriel angel released the word. ఏం వర్డ్ రిలీజ్ చేస్తున్నంటే what word he released is, మేరీ నువ్వు కన్సీవ్ అవుతావని. Mary you shall conceive. ఇక్కడ చూడండి. now see. ఈ గాబ్రియల్ నోట్లో ఏవైతే మాటలు ఉన్నాయో the words that were in the mouth of Gabriel, కొన్ని సంవత్సరాల కింద ఓల్డ్ టెస్టమెంట్ స్టార్టింగ్ లోకి వెళ్తే if you go into the Old Testament, వాక్యాన్ని ఎప్పుడు దేవుని యొక్క దూతలు నెరవేరుస్తారు గనుక because the angels fulfill the word of God, దేవుడు మాట్లాడిందేనే దేవుని యొక్క దూతలు మాట్లాడతారు. what God speaks the angels speak. దేవుని యొక్క దూతలు దేవుడు ఏం మాట్లాడినో మనం అదే మాట్లాడుతున్నాం. because what God speaks we are going to speak. ఆయన పెద్ద నోటితో పలికింది మన చిన్న నోటితో చెప్తున్నాం. he tells with his big mouth and we tell it with a small mouth. అంటే ఒక తల్లి ఒక మదరు మమ్మ అంటే వాడు చిన్నోడు అబ్బాయి జంటో గర్ల్ అమ్మ అంటే రిపీట్ అవుతుంది రీసౌండ్ సేమ్ అదే రిపీట్ అవుతుంది ఎకో. now see, as a mother says mama, any word she says, the little baby will also say mama, or the word that the mother says. అబ్రహాముకు పిల్లలు లేకుంటున్నప్పుడు when Abraham did not have children, శారాలు వాళ్ళిద్దరు కూడా వృద్ధాప్యంలోకి వచ్చిండ్రు. Sarah and Abraham became old 100 years అప్పుడు. at the age of 100, అబ్రహాము దేవుని యొక్క వాక్యాన్ని నోటితోటి డిక్లేర్ చేయడం ప్రారంభించాడు. Abraham opened his mouth and started declaring the word of God. దేని కొరకు డిక్లేర్ చేస్తుంటే తన యొక్క భార్య యొక్క గర్భంలో అంటే ఇతని ద్వారా ఆమె కడుపులో పిల్లలు పుట్టాలి, అతని సంతానం ఆకాశం నక్షత్రంలో కావాలి కనుక తన నోరు వాడాలి. తన నోరు వాడాలంటే వాక్యాన్ని మాట్లాడాలి. వాక్యాన్ని మాట్లాడినప్పుడు అద్భుతాలు అయితే కనుక అబ్రహాము దేవుని యొక్క వాక్య
వాక్యాన్ని తన పిల్లల కోసం, తన సంతోషం కోసం ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. Now Abraham, for the wife to conceive, he started to utter the word of God so that his children will be like the stars in the sky and like the sand on the shore. He began to speak the word of God. అందుకే వాక్యము దేవుడై ఉండేనట. That's why word is God. ఇప్పుడు చూడండి, గాబ్రియల్ దూత, Now angel Gabriel, నేను ఈ విధంగా ఫీల్ అవుతున్నా, I feel like this. ఈ యొక్క మేరీ దగ్గరికి రాకముందు Before coming to Mary, అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఉంటాడు. he would have gone to Abraham. అబ్రహాం నోట్లో ఏ వాక్యం అయితే రిలీజ్ అవుతుందో, The word that was released from Abraham, ఆ యొక్క వాక్యాన్ని పట్టుకొని గాబ్రియల్ దూత that word angel Gabriel took it. మేరీ దగ్గరికి వచ్చి, She came to Mary. అబ్రహాం దగ్గర ఏం వాక్యం ఉందంటే, The what word Abraham had? తన లోపల పిల్లలు పుట్టాలి, That children should be born out of him. అంటే యేసుక్రీస్తు ప్రభువు తన లోపల నుంచి రావాలి. Now Jesus has to be born out of him. అందుకే దాన్ని డిక్లేర్ చేయడం ప్రారంభించాడు. She started declaring it. ఈ యొక్క వర్డ్ ని గాబ్రియల్ దూత తీసుకొని వచ్చి, Now angel Gabriel took the word. సూపర్ పోతానా, See, మీకు అర్థమవుతుందా? are you understanding? స్ట్రైట్ గా పోతానా. I'm going straight. గాబ్రియల్ దూత అబ్రహాం దగ్గరికి వచ్చాడు. Now angel Gabriel came to Abraham. మనోడు నోటితో అంటున్నాడు, పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టాలి, నా జనరేషన్ ప్లస్ కావాలి, నేను ఆశీర్వదింపబడాలి, నా సంతానం దీపబడాలి, భూమి మీద నేను సకల జనులకు తండ్రి కావాలి, నేను విశ్వాసులకు తండ్రిగా మార్చబడాలి, నా యొక్క సంతానం దీపబడాలి, నా కుమారుడైన యేసు ప్రభు నా లోపల నుంచి రావాలి, ఇట్లా చెప్పడం ప్రారంభించాడు. దూత వచ్చి ఈ మాటను తీసుకొని మేరీ దగ్గరికి వస్తాడు. Now Abraham was confessing that his children should be born through him, and those words angel Gabriel took those words and replayed it to Mary. ఎందుకోసం అంటే వాక్యం ఎక్కడ ఉంటే దూతలు అక్కడ ఉంటారు కాబట్టి. Wherever the word is, the angels are there. అందుకే ఈ యొక్క వాక్యాన్ని అతని నోట్లోంచి రిలీజ్ అయిందాన్ని The words that were released from Abraham, గబ్రియల్ పట్టుకున్నాడు. now angel Gabriel took it. గాబ్రియల్ ఇప్పుడు మేరీ దగ్గరికి వస్తున్నాడు. Now angel Gabriel came to Mary. అందుకే గాబ్రియల్ దూత మేరీ దగ్గరికి వచ్చినప్పుడు మేరీ అంటుంది, నేను ఎట్లా కన్సీవ్ అయితే అంటే నీ భర్త తోటి కన్సీవ్ అయితే అన్న దాని గురించి చెప్పలే, కానీ దేవుని యొక్క సన్నిధి నిన్ను కమ్ముకున్నప్పుడు, అంటే అబ్రాహాం యొక్క వాక్యము నేను పట్టుకొని వచ్చిన ఈ వాక్యాన్ని నీ లోపల రిలీజ్ చేస్తున్నా కనుక నీ గర్భము తెరబడుతుంది, పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వస్తుంది, నీకు పుట్టబోయే కుమారుడు పరిశుద్ధమైన దేవుని యొక్క కుమారుడు. అదే వాక్యాన్ని గాబ్రియల్ మేరీ లోపల రిలీజ్ చేసినట్టే నీ గురించి ప్రాస్పరిటీని, హీలింగ్ ని, మిరకల్స్ ని, బ్రేక్ త్రూ ని, మేనిఫెస్టేషన్ ని, హెవెన్ ని, ఓపెనింగ్ ని నేను రిలీజ్ చేస్తున్నా. అక్కడ మేనిఫెస్ట్ అయితే ఇక్కడ మేనిఫెస్ట్ అయితే, అబ్రహాం కాడ మేనిఫెస్ట్ అయింది, మేరీ దగ్గర మేనిఫెస్ట్ అవుతుంది. నీ దేవుడైన యెహోవా నిన్నడు ఏకరీతిగా ఉన్నాడన్న ప్రేమలో మార్పు లేదు కనుక ఇప్పుడు నీ లోపల కూడా మేనిఫెస్ట్ అయితే. Now the words that Abraham released, the angel Gabriel released it to Mary, and she conceived, and it operated upon her in the same way as the prophet of God. I release the words of healing upon you. I release the words of breakthrough. I release the words of financial prosperity upon your lives. అందుకే వాక్యము శక్తివంతమైంది. There is power in the word. వాక్యము కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివాసం చేసింది. The word became grace and truth and manifested among us. అంటే మాటలు చాలా పవర్ఫుల్. అదే చెప్తాను, క్రిస్మస్ కూడా నేను ఇది చెప్తాను అనుకోలే, కానీ దేవుడు ఇది చెప్పిండు, వేరే చెప్తాం అనుకున్నా, కానీ ఇక్కడ చూడండి వాక్యంతో ఆ యొక్క పండగ యేసు ప్రభు భూమి మీదకి వచ్చేసిండు. See, with the word only Jesus came on this earth. అర్థమవుతుందా? Are you understanding? చూడండి దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, అంటే అక్కడ అబ్రహాము ఏదైతే మాట్లాడుతూ వచ్చిండో కొంచెం టైం పట్టింది, కానీ ఎగ్జాక్ట్లీ 100% అది ఫుల్ఫిల్ అయింది. whatever Abraham was confessing, though it took a little time, but it manifested 100% through Jesus. అదే మేరీ దగ్గరికి వచ్చినప్పుడు గాబ్రియల్ పలికాడు. The same thing that Abraham said, his angel told to Gabriel. అయితే ఏంజెల్ పలికాడో, What the angel spoke, ఆ యొక్క వర్డ్ తోటి సర్వోన్నతుడైన దేవుని యొక్క సన్నిధి ఆమెను కమ్ముకున్నది. the power of the Most High God came upon her. ఆమె కన్సీవ్ అయిపోయింది. She conceived. ఇట్లా మీకు ఉద్యోగాలు దొరికితే నేను డిక్లేర్ చేయగానే, When I say you will get your job, మీకు ఉద్యోగాలు దొరుకుతాయి. you will get your job. మీ రిపోర్ట్స్ అన్ని నార్మల్ వస్తాయని డిక్లేర్ చేయగానే, If I declare that your reports will be normal, రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి. reports will be మీ normal. కంపెనీలో ప్రమోషన్ వస్తాయని డిక్లేర్ చేయగానే, If I say your company will get promotion, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నీ కంపెనీ మీద అభిషేకం విడుదలై అది బ్రేక్ త్రూ స్టార్ట్ the అయింది. anointing will be released upon your company, and your company will prosper. నీ యొక్క పిల్లలు పుడతారని నేను గట్టిగా చెప్పగానే, If I say that you will bear children,
నీకు కావాల్సిన పిల్లలు పుడతారు. You will have your children. అంటే మీకు ఏం అర్థమవుతుంది? What are you understanding? చర్చ్ వచ్చుట వల్ల, by you coming to church, మీ విశ్వాసం పెరుగుతుంది. your faith increases. ఈ వాక్యాన్ని వినుట వల్ల, by listening to this word, మీ యొక్క విశ్వాసం అనేది ఇంక్రీజ్ అయితే గనక your faith will increase. నువ్వు ఏం చేయలేవో, what you could not do, ఇంతవరకు నీకు ఏం జరగలేదో, what did not take place till today, దేవుడు దాన్ని జరిగించడం ప్రారంభిస్తాడు. God is going to begin to do it for you. అందుకే ఇక్కడ చూడండి, that's why do here, నువ్వు విశ్వసించిన ప్రకారం, as you believed, నీకు అవునుగాక, it will take place. అంటే మేరీ ఏదైతే విశ్వసించిందో, what Mary believed, దేవుని యొక్క పిల్లలు అదే జరిగింది. it took place. అందుకే మేరీని దేవుడు చూస్ చేసుకున్నాడు. that's why God chose Mary. దేవుడు నిన్ను అందుకే చూస్ చేసుకున్నాడు. that's why God chose you. నేను చెప్తున్నా, I'm saying, ఈ జనరేషన్ లో in this generation, దేవుడు నీకు ఒక డెస్టినీ పెడుతున్నాడు. God has opened a destiny for you. ఏం డెస్టినీ పెడుతున్నాడు తెలుసా? what destiny? నీ డివైన్ పవర్ ఫైనాన్షియల్ రూపంలో మేనిఫెస్ట్ కావడానికి దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. God's divine power is released for your finances to be manifested. సేమ్ నీ హెల్త్ కూడా అంతే ఇంక్రీజ్ అయిపోతుంది. same way your health will increase. అర్థమవుతుందా? are you understanding? కనుక దేవుని యొక్క పిల్లలు చాలా సూపర్ న్యాచురల్ ఇది. this is supernatural. అందుకే గాబ్రియల్ రంగనే సమయంలో బూస్ట్ అయిపోయింది మేరీకి. that's why when angel Gabriel came, she was boosted. కనుక దేవుని యొక్క పిల్లరా, that's why వినాలి, you have to listen, విశ్వాసం పెరగాలి, your faith should increase, పెరుగుతోటి అద్భుతాలు అవుతాయి. then you will have your miracle. ఇక్కడ చూడండి మళ్ళా, now listen, ఇది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. now this is more ఒక interesting. సీడ్ ని తీసుకుపోయి మనం నాటితే, when you take a seed and plant it, అది భూమిలో చచ్చిపోద్ది. it will die. అది చావపోతే బ్రతకదు, it will not live, it will die. అది చావాలి, that should die, అది మొలకెత్తాలి. it should sprout. అట్లనే అబ్రహాము కుమారుడుగా that's why as the son of Abraham, దేవుడు ఒక సీడ్ లాగా వచ్చిండు. he came as a seed. అందుకే ఆయన చనిపోయాడు, he died, ఆయన పాతి పెట్టబడ్డాడు. he was buried, కానీ ఆ సీడ్ మళ్ళీ తిరిగి లేచింది. again the seed sprouted, he rose. ఒక్క సీడ్ నాటినప్పుడు ఒకటే నాటుతాం, you sow one seed, కానీ ఒక్క సీడ్ లోంచి కొన్ని కోట్ల కోట్ల విత్తనాలు చెట్లు వస్తాయి. but through one seed many other seeds will come out of it. మీరు యేసు క్రీస్తు యొక్క వంశవాళిలో నుంచి వచ్చినని చెప్పడానికి అబ్రహాం యొక్క సీడ్ మీ లోపల ఉంది కాబట్టి, ఆయన నాటబడి చంపబడి తిరిగి లేచిండు కాబట్టి, మీరు ఆయన విత్తనాలు కాబట్టి, ఆయనలో ఉన్న ప్రాస్పరిటీ, ఆయనలో ఉన్న హీలింగ్ ఆటోమేటిక్గా నీ బ్లడ్ లైన్ లో జనరేట్ అయిపోతుంది. దీన్ని ఎవరు మారవలేరు. this, as Jesus was the son of Abraham, the same seed is having, you're having, so automatically you will be blessed, you will receive your financial breakthrough. అందుకే దేవుడు అంటాడు, that's why God says, నేను అబ్రహాము దేవుడను. I am God of Abraham. అర్థమవుతుందా? are you understanding? అందుకే అబ్రహాం గురించి ఏమంటాడు తెలుసా? that's why he says about Abraham, ఆయన దేవుడు అనిపించుకోవడానికి నేను సిగ్గుపడా. I will not be ashamed to call myself as God of Abraham. ఎందుకోసం అంటే, why? అతడు విశ్వాసంలో స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి. because he is strong in his faith. అతడు చూడండి, తన శరీరం బలహీనమైంది, his body became weak, కానీ వాగ్దానం చేసిన వాడు నాకు అద్భుతం చేయక మానడు అని దేవుని యొక్క పిల్లల సందేహపడి బలహీనుడు కాలే. he did not weak by doubting the promise of God. అంటే ఇప్పుడు ఫెయిత్ అనేది ఏమైతుందంటే, now in the faith what is taking place? మేనిఫెస్టేషన్ అవుతుంది. it is manifesting. కనుక నీ లోపల ఎప్పుడైతే విశ్వాసం పెరిగిపోయిందో, అయితే బయటికి రిలీజ్ కాగానే అది సర్జరీ అయినా క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సర్ అయినా వెళ్ళిపోద్ది, వీల్ చైర్లు ఉన్న లేచి నడుస్తావు. ఇవన్నీ కూడా ఎంతసేపు పడుతుంది? మేరీ గర్భం ధరించడానికి ఎంతసేపు అయింది? స్ప్లిట్ సెకండ్లు అయింది. ఎనైటింగ్ రిలీజ్ కాగానే మిరకల్స్ అయినాయి. అట్లా ఎనైటింగ్ రిలీజ్ కాగానే నీకు సమ్మేదో దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ ద్వారా రిలీజ్ అయితేనే ఉంటాయి. how long did it take for Mary to conceive? at the split second, under the anointing of the Holy Spirit, immediately she conceived. in the same way also, when the word is released, immediately it will manifest in your life. అర్థమవుతుందా? are you understanding? చెప్తారా ఒకసారి హల్లెలూయా? will you say hallelujah? దేవుడు వెలుగు అయినట్టు చూసిండు, as God saw the light, కానీ అక్కడికి వచ్చరికి చాలా మంచిదైనట్టు చూసిండు. he saw that it was very good. నేను 25 ముందే నేను విశ్వాసంతో మిమ్మల్ని చూస్తున్నా, మీరు విస్తరిస్తారని, మీరు అభివృద్ధిని అందుతారని, మీ జీవితంలో అద్భుతాలు అయితాయని, మీరు ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కుతారని. even before 2025, I see that you are going to be very prosperous, that you are going to climb the heights which you have never even imagined or asked for. లూకా సువార్త 2వ అధ్యాయాన్ని మీరు చూస్తే, if you go to Luke 2nd chapter,
యేసు ప్రభు మేరీ గర్భంలో పుట్టాక when Jesus was born through the womb of Mary, సున్నతి చేయబడ్డ దినాన on the day of his circumcision, 8వ రోజు on the 8th day, ఆ యొక్క సిమియోన్ దగ్గరికి వచ్చాడు. they came to Simeon. వీళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా పట్టుకొని వచ్చారు. Now the mother and father brought the baby. ఈ యొక్క బేబీ ఎక్కడున్నాడు అంటే సిమియోను ప్రవక్త దగ్గర ఉన్నాడు. Now the baby is in the hands of Simeon prophet. అసలు బాగా నన్ను తాకిన విషయం ఏంటంటే, What touched me was, ఎక్కడికి వచ్చిండు? దేవాలయంలోనికి వచ్చిండు. now where did they come? They came into the temple. అసలు నన్ను అడిగితే డెప్త్ లోనికి వెళ్తే, If you go into deeper, దేవాలయములకు వెళ్ళిన దానికంటే గొప్ప విషయం ఏం తెలుసా? the greatest thing even before entering into the temple is, సిమియోను ప్రవక్తకు దేవుడు ఏం చెప్పిండో అది నెరవేర్చబడటానికి, ఆ శిశువు బ్లెస్ కావడానికి ఆ యొక్క దేవాలయంలోకి వెళ్ళిండు. దేవుడు నీకు ఏం చెప్పిండో అది నెరవేర్చబడాలంటే ప్రవక్త యొక్క అభిషేకం ద్వారా నువ్వు విన్న మెసేజ్ ఎప్పుడైతే నీ లోపల మేనిఫెస్ట్ అయితే నీ ప్రొఫెసీలు అన్ని కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి. as God has promised to Simeon, for that reason Jesus came there. So also whatever God has promised you, all those things God is going to make it manifest in your life. చెప్పండి, నెక్స్ట్ ఇయర్ నేను పెద్ద కార్ కొనుక్కుంటా. Say, next year I have a big car. నెక్స్ట్ ఇయర్ నేను పెద్ద ఇల్లు కొనుక్కుంటా. I'll buy a big house. Say what all you want, say it with your mouth. నీకు ఇంకా మత్తు తెలియలే. You didn't understand the intoxication. కొనుక్కున్నాక ఒక్కసారి అలా కూర్చుంటే అప్పుడు దేవుడు గుర్తొస్తాంట, నేను గుర్తొస్తాంట, దేవుడు గుర్తొస్తాంట, నేను గుర్తొస్తాంట. ఇంత మత్తు ఉంటుందా అన్నది. Only after you buy, then when you sit in it, you will remember. ఆ దేవుని దాంట్లో ఇంకా లోపలికి పోయి పడిపోతే, if you go deeper into the Lord, 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి ప్లేన్ ఎక్కితేనే నీకు ఇంత కిక్ ఉంటే, వారానికి ఒకసారి నెలకు ఒకసారి ఎక్కినావు అనుకో, ఇక అది వేరే లెవెల్ ఉంటుంది. if every second day you are on a flight, then how it is going to be different. అంటే ఒక్క కలర్ చూస్తేనే ఇంత ఉంటాయి, కలర్స్ అన్ని మల్టీ కలర్స్ గా మారిపోతాయి. If one color only is making you so amazed, if multi colors are there, how your life will be. అందుకే మేరీ అన్నది కదా, పురుషుని ఎరగని దాన్నే అన్నది. She's saying, I do not know a man. ఏ అమ్మ నాకేం తెలుసు, నువ్వు ఇన్ని ప్రశ్నలు ఎత్తాను. Arey, I don't know amma, what all you are telling. కానీ నాకు ఒకటి తెలుసు. But I know one thing. నేను పరలోకం నుంచి వచ్చిన. I came from heaven. అక్కడ అబ్రహాం కూడా ఉన్నాడు. Abraham is there in heaven. ఆయన నోట్లో ఉన్న వాక్యాన్ని పట్టుకొని వచ్చా. I brought the word out of his mouth. ఇప్పుడు నా నోట్లో వాక్యం ఉంది. Now the word is in my mouth. అది నీ గర్భంలో నేను రిలీజ్ చేస్తున్నా. I release it into your womb. ఆ గర్భంలో ఎప్పుడైతే వాక్యాన్ని రిలీజ్ చేసిందో, ఆమె కడుపులో వాక్యమే పుట్టిండు. వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలోనికి వచ్చాను. అందుకే వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యాన్ని మీ గర్భంలో నేను రిలీజ్ చేస్తున్నా. మీకు కావాల్సిన మిరకల్స్, బేబీస్ రిలీజ్ కావడానికి కావాల్సిన డోర్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి. Hallelujah. The word that manifested as grace and truth, in the same manner the same word, I release it and put it in your womb, so that whatever miracle you are seeking, it shall manifest in your life. హ్యాపీయా? Are you happy? చెప్పండి, నేను సంతోషంగా ఉన్నా. I am happy. Say it. అయితే నీ సంతోషం పరిపూర్ణమైనట్టు దేవుడు అడగమంటున్నాడు. నీ సంతోషం పరిపూర్ణమైనట్టు నువ్వు అడుగుతా అంటే నీకు ఇవ్వబడుతూ ఉంటది. అడుగుడి ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడు తీయబడును. నువ్వు అడిగినప్పుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన అద్భుతాలు దేవుడు చేస్తాడు. God is saying, ask so that joy may be full. So begin to ask, begin to seek, begin to knock. When you ask it, you shall see it. ఆమోసు 3:3 ఒక బలమైన మాట ఉంటది. In Acts 3:3 it says a powerful word. ఏమని ఉంటదంటే, what it says? సమ్మతిస్తే ఇద్దరు కూడి నడుస్తారట. In Amos it says that if two can agree together, they can walk together. అగ్రిమెంట్ అంటారు దాన్ని. That is only the power of agreement. ఈ క్రిస్మస్ కి సమయంలో నీకు కలగాలని నేను కోరుకుంటున్నా. I believe and I desire that something good should happen in your life. ఒక భార్య భర్తలు ఇద్దరు బంగారం కొనడానికి షాప్ కి వెళ్ళారు. Two husband and wife went to a gold shop to buy gold. నేను భవిష్యత్తు చెప్తున్నా, నీ యొక్క భార్యను పట్టుకొని నువ్వు బంగారం షాప్ కి వెళ్ళబోతున్నావు కొనడానికి. Oh, I'm prophesying for you. You're going with your wife or your husband into a gold shop to buy gold. నీ మదర్ గానీ, నీ సిస్టర్ గానీ, నీ బ్రదర్ గానీ, నువ్వు వాళ్ళతో కలిసి గోల్డ్ పర్చేజ్ చేయడానికి నెక్స్ట్ ఇయర్ 100% వెళ్తావు. Next year compulsorily 100% you'll go with your father, mother or brother, sister, you or your husband, wife, you'll go and buy gold. అంటే దేవుడు అబ్రాహామును వెండి బంగారాలతోటి దేవుడు దీవించిండట. Because God blessed Abraham with gold and silver. అర్థమవుతుందా? Are you understanding? దేవుడు అబ్రాహామును వెండి బంగారాలతో దీవించాడు. God blessed Abraham with gold and silver. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారు కొనడానికి. Now this husband and wife went to gold shop. వీళ్ళు కొనడానికి ముందు, before they buying, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ కాడికి వెళ్ళి, they went to the man of God. ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి, they went to a prophet. సార్ గోల్డ్ రేట్ ఎక్కువ ఉన్నది. Sir, gold rate is too much. మా దగ్గర ఇంతే డబ్బులు ఉన్నాయి. We have little money. కానీ దాన్ని అంత కొనాలనుకుంటున్నాం. But we want to buy all these things. కానీ మనీ తక్కువ ఉంది. But the money is less. దాని రేట్ ఎక్కువ ఉంది. The
rate is more. నువ్వు ఏదైనా పని చేస్తావు మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే కనుక ఏదైనా సాయం చేయి ఏమన్నా పలుకు అని చెప్పారు. Oh, they said, okay, you speak something, we want to buy that, do something. అప్పుడు ఈ మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నాడు, The man of God said, ఓకే నేను ఇప్పుడు చేస్తా, okay, I'll do something. నీ కోసం ఆ గోల్డ్ రేటు పడిపోయేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. I'm going to prophesy that the gold rate shall fall down. మీరు కూడా కొనుక్కుంటారంటే గోల్డ్ రేటు పడిపోయి మీరు కొన్నాక మళ్ళా పెరిగేటట్టు యేసునామములో కమాండ్ చేస్తాను. I command the gold rate shall fall down for you in the name of Jesus. మ్యాన్ ఆఫ్ గాడ్ పలికాడు. The man of God spoke. ఎప్పుడైతే జరిగిందో, When it happened, ఎలీషా పలికినట్టు జరిగినట్టే జరిగింది. యేసునామములో ఏం జరిగిందంటే గోల్డ్ రేట్ పడిపోయింది, తక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ గోల్డ్ వచ్చింది. 10 రోజుల తర్వాత జప్పలేసింది గోల్డ్ రేటు. మీకోసం దేవుడు దీన్ని పునరుద్ధరణ చేస్తాడు. Again, God is going to repeat the same thing for you. As the man of God prophesied, the gold rate fell down. They went and bought many things, and afterwards again the gold rate rose up. And in the same way, in your life also, same thing happened. నీ భోజనం దీంపబడుతుంది. Your food, bread is blessed. నీ పానం దీంపబడుతుంది. Your water is blessed. నువ్వు మాట్లాడిన మాటలతోటి ఆకాశం తెరబడి ఆ ఆకాశం నుంచి మంచి ధననిధిగా నీ మాటలు మారిపోయి దేవుడు పట్టజాలమైన విస్తారమైన దీవెనలు నీ కొరకు కుమ్మరిస్తాడు. God is going to bless the words of your mouth and open the heavens and give you the good treasure. చెప్పండి blessed అయినా. Say I'm blessed. I am power. I am power. నేను ఇంక్రీజ్ అవుతున్నా. I am increasing. నా యవ్వనం పెరుగుతుంది. My youth is improving. నా మనీ ఇంక్రీజ్ అవుతుంది. My money is increasing. విత్తువానికి విత్తనం దయచేవాడు ఆయనే గనుక మీ విత్తనాన్ని యేసు నామములో విస్తరింపజేస్తున్నా. He is the one who gives the seed to the sower. I increase your seed in the name of Jesus. మీరు పూర్ణాధార భాగ్యములతో వర్ధిల్లేటట్టు డిక్లేర్ చేస్తున్నా. I declare you shall prosper. అరే నాకు ఇష్టమైన మాట ఇక్కడ చూడండి. Now see. అందుకే అంటాడు, That's why he says, నా వాక్యము my word. అగ్ని వంటిది కాదా? Is it not like a fire? నా వాక్యము My word. బండను పగలగొట్టే సుత్తి వంటిది కాదా? Is it not like a hammer to break the rock? నీ జీవితంలో ఏ స్టోన్స్ ఉన్నా, I don't know what stones you have in నీ your life. నోట్లో నుంచి వచ్చే వాక్యము స్టోన్స్ ని, మౌంటైన్స్ ని, సిక్నెస్ ని, పావర్టీని బ్రేక్ డౌన్ చేస్తది. The words from your mouth can break any mountain, whether it be sickness or poverty or any kind of delay. It can break it. మంచి మాట, Good word. మంచి మాట. Is there a good word? అందుకే నీ నాలుక ఇంటి పైన చూడొకసారి మిర్రర్ ముందు పెట్టుకొని. Open your tongue and see in the mirror. ఎన్ని రాసునేవో నీ నాలుక మీద ఎంతమందిని తిడతానో రోజు. I don't know how many people you are scolding. ఒకటన్నా మంచిది పలుకుతానవా? Are you talking one word, good word at least? మంచిదాన్ని పలుకు. Speak a good word. కొంతమందికి టైం పాస్ కాకపోతే ఏం చేస్తారంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటారు. Some people, if they don't have any time pass, they keep talking about gossiping, this one, that one, everything. గాసిప్ సాట తిడతనే ఉంటారు. They'll keep on scolding and scolding. ఇంట్లో పాయిజన్ పోసుకొని, Now if you take poison in that bottle, గడికి ఒకసారి ఇట్లా తాగుతా అంటే, if you keep on drinking it on and off, sip ఎవరు it, తాగుతాడో వాని మీదే పని చేస్తుంది. who is drinking on them only it will work. నువ్వు ఊకొకరిని తిడతాను అంటే పాయిజన్ తాగుతాను అన్నట్టు. నన్ను If you are క్షమించు. scolding somebody repeatedly, that means you are drinking the poison. నేను చాలా హాట్ అయిపోయాను, I am very hurt. నేను బ్రోకెన్ అయిపోయినా. I am totally broken. పని పాట లేకపోతే హట్ కాకపోతే బ్రోకెన్ కాకపోతే ఏమైతావు చెప్పు. If you have no other work, what will happen? You'll be broken. You will be sick like that నీ only. పనుల నువ్వు ఉంటే If you are busy with your work, ఎవరిని ఆపుతాం చెప్పు. who can you stop? మన పని మనం చేసుకుంటూ పోతే If you keep doing the work that we have to do, ఒక్కరోజు గొంగలి పురుగు బటర్ఫ్లై లాగా మారిపోతది. one day the caterpillar will become a butterfly. చెప్పండి, ఐ యామ్ స్ట్రాంగ్, Say I'm strong. ఐ యామ్ బ్లెస్డ్ వన్. I am blessed one. దేవుడు నన్ను చూస్ చేసుకున్నాడు. God has chosen me. బాప్టిజం ఇచ్చి యోహాను Now John the Baptist, ఎప్పుడైతే ఆయన నీళ్ళలో ముంచాడో when he was baptizing Jesus, ఆకాశం తెరవబడ్డది. the heavens opened. ఆకాశం తెరవబడ్డది. Heavens opened. అక్కడ ఒక బలమైన మాట వస్తుంది. There's a powerful word. ఈయన నా ప్రియ కుమారుడు. He is my dear son. ఇక్కడ చూడండి అబ్బా, దుమ్ము లేచిపోయే మాట చెప్తా. Now see the powerful word ఈ here. మాట కొరకు For this word, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ మాట కొరకు for this word, దయ్యం ఎప్పటి నుంచో ఎదురు చూస్తాడు. the devil was waiting to hear this. నిర్గమకాండంలో మోసెస్ పుట్టంగానే As soon as Moses was born in Exodus, డెవిల్ అనుకున్నాడు కదా, devil thought, అట్లా హెవెన్ నుంచి వాయిస్ వస్తుందేమో, ఈయన నా ప్రియ కుమారుడు అని. he heard this. He thought he will hear this. He is my beloved son. రాలే. He did not hear that. అబ్బా, చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. The devil was disappointed. ఆయన వస్తాడేమో, ఈ 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేస్తే క్రిస్మస్ అయితే.
Oh, he killed all the 2-year-old boys. 2 years ఉన్న మగ పిల్లలందరినీ కూడా చంపారు. కానీ ఆడపిల్లలని ఏమి కూడా అనలేదు. ఎందుకోసంటే జీసస్ క్రైస్ట్ మేల్ బాయ్ కాబట్టి అక్కడ ఉంటాడేమో అని. So because they were expecting only a male boy, so they killed all the male children. అందుకే అంటాడు కదా, ప్రజలందరికీ కలగబోయే గొప్ప సువార్త మాట ఇది. This is a great good news for the whole world. అందుకే అక్కడ యోహాను సువార్త 3:16 ఏమంటది, దేవుడు లోకాన్ని ప్రేమించను అట్లా అనలే, దేవుడు లోకాన్ని ఎంతో. That's why John 3:16 he says God loved the world. He didn't say God so loved the world. అక్కడ మేడం తిరగలిస్తుంది, సో లవ్ ద వరల్డ్ అంటే ఎంతో, so loved the world. అంటే నీ హస్బెండ్ నీ వైఫ్ నువ్వు చేసుకోక ముందు ఐ లవ్ యూ అన్న ఇట్లానే ఇక సో అంటే ఎక్కువ, so too much. కొంతమందికి ఎట్లుంటదంటే Some people, వీళ్ళకు ప్రేమ వస్తే ప్రేమ ఇవ్వాలి, if you get to love only, we'll give love. వీళ్ళ కోపం వచ్చింది అనుకో మనం కోపంగా ఉండాలి. If they are angry, again we should be angry. వీళ్ళకి ప్రేమ 10 గంటలకు వస్తే పావు గంటలో మళ్ళీ కోపం వచ్చేస్తుంది. If they get love at 10 o'clock, within 15 minutes they will get angry. మీకేనా వచ్చిందా? ఇప్పుడు బర్త్డేకి అందరిని పిలవాలి. For birthday we shall invite everybody. 10 బావుకే 10 గంటలకి 10 మాకు ఎవరిని ఎందుకు పిలుస్తాం, ఏం లాభం అని చెప్పి ఎంత ఎన్ని ట్విస్ట్లు నీ మైండ్లో, ఎన్ని గోల్స్. How we twist our mind, within minutes we change our mind. ఇక్కడ చూడు, Now see, ఇక్కడ చూడు, now see. ఏదైనా ఒకటి చేయాలనుకుంటే If you want to do anything, నీ మనస్సు పూర్తిగా నువ్వు చేసు నేర్చుకుంటే నువ్వు వర్ధిల్లుడు ప్రారంభమైతే. if you do whatever you're doing wholeheartedly, you will prosper. అందుకే యేసుప్రభు ఏం చేసిండట, తన ఒక్క కుమారుని పరలోకమైన దేవుడు ఆయన ఒక్కనే మన కోసం ఇచ్చేసిండట. That's why Heavenly Father gave His only beloved Son. 32వ వచనంలో ఉంటది. If you see in the 32nd తన verse, సొంత కుమారుని ఇయ్యటానికి వెనుకకు తీయని దేవుడు, He did not go back to give His only begotten Son. ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహించాడు? Along with Him, why will He not give anything else? అందుకే నీ పిల్లలు నీ బాయ్ ఆర్ గర్ల్ 2 ఐస్ లాగానే ఉండాలి. అట్లే సాధాలి, ఇద్దరిని కూడా, ఇద్దరు ఈక్వల్. వీళ్ళు ఎక్కువ లేదు, వాళ్ళు ఎక్కువ లేదు. ఎందుకోసం అంటే బైబిల్ అని చెప్తుంది, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, జంట ఎక్కువ కాదు, లేడీ తక్కువ కాదు, ఇద్దరు ఒకటే. నన్ను అడిగితే దేవుని యొక్క పోలిక ఆడవాళ్ళది మగవాళ్ళది ఇద్దరిది కలిస్తేనే దేవుని యొక్క పోలిక లోపల ఉన్నది. అందుకే దేవుడు తన పోలిక చొప్పున, అంటే భర్త లోపల భార్యది కూడా ఉంది దేవుని యొక్క పోలిక. The image of God is in woman and the man, so equally treat your girl and your boy like 2 eyes. తండ్రి స్తోత్రాలు. Father God, we thank you. తండ్రి యేసు నామములో నీ సన్నిధికి వస్తున్నాం. Lord, in the name of Jesus we come to your presence, O Lord. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడా, You are God of Abraham, Isaac and Jacob. అబ్రహాము కుమారుడిగా ఈ రోజు స్పెషల్ గా రెవల్యూషన్ రిలీజ్ అయినందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, for the revelation that you are the God, son of Abraham. తండ్రి నీ యొక్క మహిమను నీ యొక్క ఏంజెల్స్ ని ఈ ప్లేస్ లో నేను రిలీజ్ చేస్తున్నా. Lord, I release your glory and the angels all over this place. తండ్రి నీ స్టార్ ఏ విధంగా వారికి దారిని చూపెట్టిందో, As the angel showed the way to them, నీ యొక్క స్పిరిట్ పవర్ ద్వారా ఈ రోజు స్పెషల్ గా వాళ్ళ యొక్క విజన్స్ ఓపెన్ అయి దూసుకుని వెళ్ళేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Lord, I pray that their eyes will open and the visions will make them to go forward. తండ్రి ఈ యొక్క సెలబ్రేషన్ లో నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, you are in this celebration. నీ యొక్క జన్మదినాన్ని మేము ఎంజాయ్ చేస్తుండగా, Lord, as we are celebrating your birth, ఈ ప్లేస్ లో నువ్వు సంచరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. thank you, Lord, you are moving in this ఈ place. ప్లేస్ లో నీ యొక్క మహిమను కుమ్మరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, you are releasing your glory all over this place. పరిశుద్ధాత్మ ఏ విధంగా మేరీని ఆవరించిందో, As the Holy Spirit enveloped Mary, సేమ్ అదే అభిషేకాన్ని వీరి మీదకి ఆవరించేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Lord, I pray the same anointing come upon everyone here. ఆవరించిన తర్వాత ఇంపాసిబుల్ పాసిబుల్ గా ఏ విధంగా మేనిఫెస్ట్ అయిందో, Oh Lord, when the Holy Spirit came upon them, the impossible became possible to Mary. యేసు నామములో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇంపాసిబుల్ ని క్యాన్సిల్ చేస్తూ పాసిబుల్ మిరకల్స్ నేను క్రియేట్ చేస్తున్నా. Lord, every impossibility in their lives I cancel it and make everything possible to them. వీళ్ళ గర్భం దేవుని యొక్క అద్భుతం చేత నింపబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Lord, let their womb be filled, O Master Lord. మిరకల్ తోటి యేసు నామములో వీళ్ళు కన్సీవ్ అయ్యేటట్లు డిక్లేర్ చేస్తున్నా. Miraculously they shall conceive with miracle power. తండ్రి వీళ్ళ జీవితంలో న్యూ లైఫ్ లోనికి ఎంటర్ అవుతుండగా, Lord, as they are entering into the new season, new life, O Lord. అన్ని ఏరియాస్ లో వీళ్ళు గొప్పగా దీవించబడేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. Lord, I declare they shall be blessed in every area. నీ వాక్యమే శరీరధారిగా మా మధ్యలోనికి వచ్చినందుకు స్తోత్రాలు. Lord, your word itself
itself manifested among us. నీ యొక్క ఆశీర్వాదాలు వీళ్ళ జీవితంలో కనబడుతున్నందుకు నీకు స్తోత్రాలు. Your blessings only are seen in their life. I thank you. న్యూ జాబ్స్ యేసు నామములో నేను విడుదల చేస్తున్నా. Lord, I release new jobs for them. ఎవరైతే రెంట్ హౌస్ లో ఉంటున్నారో ఇక నుంచి వాళ్ళు న్యూగా హౌసెస్ ని బై చేసేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Lord, those who are living in rent houses, they shall have their own houses, oh Lord. డోర్స్ యేసు నామములో ఓపెన్ చేస్తున్నా. I open the doors for them to own houses. మిరకల్స్ దేవుడు మీకోసం విడుదల చేయబోతున్నాడు. God is going to release new miracles in your life. మీకోసం కొత్త కొత్త అద్భుతాలు క్రియేట్ అవుతున్నాయి. New miracles are being created for you. గర్భఫలం లేని వాళ్ళు న్యూగా మీకోసం దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. God is going to do a new miracle blessing your womb. న్యూ రిపోర్ట్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయి. New reports are waiting for you. మీ బాడీలో 0% కూడా సిక్నెస్ లేకుండా టోటల్ గా హీలింగ్ రిలీజ్ అవుతుంది. Oh, the healing is released such a way, no sickness. మీరు ముందుకు దూసుకొని వెళ్ళేటట్లు దేవుని యొక్క డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. I open the doors for you to go push forward yourself. దేవుడు చెప్పిన ఏ వాగ్దానం కూడా నిరర్ధకం కాలేదు. What God promised, nothing became it did not perish. యేసు రక్తం ద్వారా ప్రతి ఒక్క ప్రవచనం మీకు ఈ టైం నుంచి స్టార్ట్ కాబోతుంది. Oh, every promise that God has given is going to be fulfilled from now on. అది లైఫ్ ని మీకోసం రిలీజ్ చేయబోతుంది. Oh, it is going to release life for you. బ్లెస్సింగ్స్ ని యేసు నామములో నేను కమాండ్ చేస్తున్నా. I command the blessings upon your life. తండ్రిని యొక్క న్యూగా డోర్స్ వీరి కోసం ఓపెన్ అయినందుకు స్తోత్రాలు. Lord, I thank you. New doors are open for them. మేరీ ఏ విధంగా గర్భం ధరించిందో, As Mary conceived, ఏ విధంగా అక్కడ అద్భుతం సూపర్ న్యాచురల్ గా రిలీజ్ అయిందో, as the miracle was released supernaturally. ఎంతో కాలం నుంచి ఎదురు చూసే యొక్క అద్భుతం కోసం నేను ఇప్పుడే ఆ పవర్ ని రిలీజ్ చేస్తున్నా. Lord, for whatever they were looking forward for long, it shall be released right ఇక now. నుంచి గుడ్ న్యూస్ వీరి కోసం ఎదురు చూస్తున్నందుకు స్తోత్రాలు. Lord, only good news is waiting for them. We thank you. ప్రతి ఒక్క బ్లెస్సింగ్ నేను కమాండ్ చేస్తున్నా. I command every blessing. తండ్రి నీకు స్తోత్రాలు. The Father God, we thank you. ఫైనాన్సెస్ ని రిలీజ్ చేస్తున్నా. I release finances. మనీని యేసు నామములో వీరి కోసం నేను ఆపరేట్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. I release money. It shall operate for them. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ని యేసు నామములో నేను ఓపెన్ చేస్తున్నా. I open new projects for them. ఉన్న జాబ్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. From the present position, they shall go into the new position. కష్టార్జితం యేసు నామములో నేను ఆశీర్వదిస్తున్నా. I bless the work of their hands. వీళ్ళ బిజినెస్ ని యేసు నామములో ఓపెన్ చేస్తున్నా. I open the businesses. తండ్రి నీకు స్తోత్రాలు. Oh, Father, we thank నీ you. యొక్క రక్తాన్ని బట్టి స్తోత్రాలు. Lord, thank you for your నీ blood. శరీరాన్ని బట్టి నీకు స్తోత్రాలు. Thank you for your body. నువ్వే మెల్కీసెదెకుగా నువ్వు అపియర్ అయినందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord. You appeared as ఈ Melchizedek. యొక్క కమ్యూనియన్ బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నా. Lord, I pray you bless this ఇది communion వీళ్ళు తీసుకుంటుండగానే as they take part in it. వీళ్ళ అద్భుతాలు వీళ్ళ కోసం కదిలేటట్లు Let ఆజ్ఞాపిస్తున్నా. the miracles begin to manifest in నీ యొక్క them. మహిమని ఇక్కడ కుమ్మరించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ Thank you, Lord. You fill this place with లైవ్ your చేసిన glory. వాళ్ళని కూడా బ్లెస్ చేస్తున్నా. Lord, bless those who are watching. దేవుని యొక్క online. అద్భుతాలు వీళ్ళు పొందుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord. They're receiving the miracles. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ప్రతి ప్లేస్ లో బ్రేక్ త్రూస్ నేను రిలీజ్ చేస్తున్నా. I release breakthroughs in every area they're expecting. సంబడి ఎవరో దేవుని యొక్క మిరకల్ కోసం ఎన్నో ఇయర్స్ నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. Oh, somebody has been waiting for a miracle for long. ఇంపాసిబుల్ ప్లేస్ లో దేవుడు ఈ టైం లో నీ కోసం డోర్ ని ఓపెన్ చేస్తున్నాడు. Oh, for the impossible thing, God is opening a door for it to నీ become యొక్క possible. స్పైనల్ లో ఉన్న ఆ యొక్క నేను ఏదైతే ప్రాబ్లం ఉన్నదో దాన్ని ఇప్పుడే నేను క్యాన్సిల్ చేస్తున్నా. Whatever problem you have in your spine, I cancel it in Jesus' name. నీ యొక్క బ్లడ్ లో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ ఈ టైం లో క్యాన్సిల్ అయిపోతుంది. Oh, the blood infection in your body is removed. ఇంతవరకు మిస్ క్యారేజెస్ అయిన వారి గురించి నేను స్పెషల్ గా నేను బ్లెస్సింగ్ ని రిలీజ్ చేస్తున్నా. I release special blessing upon you. యేసు నామములో ఈ టైం లో నువ్వు కొత్తగా నువ్వు కన్సీవ్ కాబోతున్నావు. You are going to conceive now. నీ గర్భఫలాన్ని దేవుడు ఈ టైం లో బ్లెస్ చేస్తున్నాడు. God is blessing the womb right తండ్రి నీ now. యొక్క బ్లెస్సింగ్స్ రిలీజ్ అయినందుకు స్తోత్రాలు. Thank you, Lord. Your blessings are released నీ right now. నామములో వీళ్ళకి అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. Thank you, Lord. In your name, you have released it. ప్రభువు నీ యొక్క అద్భుతాలు ఓపెన్ అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ Thank you, Lord. Your miracles are open for ఈ యొక్క them. కమ్యూనియన్ కూడా బ్లెస్ చేస్తూ Lord, I bless the communion. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' mighty name I pray. ఆమేన్. Amen.